ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. అమ్మా, నమస్తే అండి. మీ పేరమ్మా? ఏం ఏం చేస్తా సార్? మిషన్ కుడతాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఉంటుంది? మాకు ఏ సీఎం ఉన్నా కూడా ఏం గిట్టలేదండి. మాకు ఏ భూములు ఏమి లేవు. కష్టం చేస్తున్నాం. ఈ రేవంత్ బిహేవిస్తుండు, మంచిగా అనిపిస్తుంది. మాకు ఫ్రీ కరెంట్ వచ్చింది. కానీ గృహలక్ష్మి పథకం 2500 ఇస్తాడు. అవి కూడా ఇస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ పాలన మాకు అసలు ఆయన గురించి అసలు ఏం రాలేదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రైతు అంటే రైతు బంధు వేసిండు. రైతు అంటే ఆయన ఉన్న ఆయన కిందికే. ఏ రైతు లేకుండా సెంటు భూ లేని వాళ్ళ పరిస్థితి ఏమి మాకు ఉపయోగం లేదనిపించింది ఎవరికైతే. రైతు బంధు అంటే రైతు అంటే ఒక ఉద్యోగం చేసుకుంటూ రైతులు అంటే భూమి ఉన్నది. అసలు ఏ భూమి లేని వాళ్ళకి ఎవరు ఏమి ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు చాలా అయ్యో మా మంచి పరిపాలన వస్తే బాగుండేది అనిపించింది. నా పెళ్ళై 35 ఏళ్ళు, 50 ఏళ్ళ వయసు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏం పని చేయలేము. ఆ 2500 ఆయన దయవల్ల ఇస్తే చాలా హ్యాపీగా లేదనుకుంటున్నాను. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆరు గ్యారెంటీలు మనం ఇప్పుడే పోలేము కదా, టైం ఉంది కాబట్టి చేస్తారని నమ్మకం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ కూడా మంచిగా పరిపాలించాడండి. కేసీఆర్ కూడా ఎక్కడ ఇంప్రూవ్ చేయలేదు. కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం చూడడం వల్ల కొద్దిగా మైనస్ జరిగింది. లాస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు ఏం చేస్తుంటారు? నేను సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి అన్న పాలన సూపర్గా ఉంది. ప్రజెంట్ అసలు మహిళలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే చెప్పలేనంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకనో ఫ్రీగా బస్సు, కరెంటు ఛార్జీలు, మరి ఇప్పుడు రేషన్ షాప్ మీద బియ్యం, ఆ రైస్ వండుకొని మన పొలంలో వండించుకొని ఇప్పుడే పట్టించుకొని తిన్నంత టేస్ట్గా ఉంటుంది. నేను రోజు అవే వండుతున్నా. ఆ దానిలో వచ్చే గంజి కూడా మా పిల్లలకు ఆపుతున్నా. అదే అని ఎంత మంచిగా ఉంటుందంటే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అసలు మళ్ళీ 10-15 ఏళ్ళు మా రేవంత్ అన్నే కొనసాగాలని కోరుకుంటున్నాం. ఏ విషయంలోనైనా రేవంత్ అన్న నెంబర్ వన్ క్యాండిడేట్ రావాలి అనుకున్నాం. ఇప్పుడు వచ్చింది, చూస్తున్నాం. 10 ఏళ్ళల్లో మేము ఏమీ అనుభవించలే. కేసీఆర్ ప్రభుత్వంలో ఏది కూడా మేము అనుభవించలే. కష్టాలు ఎదుర్కొన్నాం తప్ప సుఖాన్ని అయితే పొందలేదు. రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చి మళ్ళీ మాకు ఇల్లు ఇస్తుండు. ఇందిరమ్మ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు అని ఎన్నో కట్టించిండు, ఎన్నో ఇచ్చిండు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఏదో ఇల్లు మీద ఇల్లు కట్టిండు. పైయోడు కూలితే కిందోడు గొడవ పెట్టుకోవాలి, కిందోడు కూలితే పైయోడు గొడవ పెట్టి ఇట్లా తాకట్టు పెట్టే పాలన ఎందుకు చేయాలి? మా ఇందిరమ్మ ప్రభుత్వంలో చూడండి, ఇండివిజువల్ హౌస్ ఇస్తున్నాడు. 200 గజాలు ఇప్పుడు ఇస్తుండు. ప్రజెంట్ ఇప్పుడు లోను ఇల్లు జాగలున్న వాళ్ళకి ఫస్ట్ ఇల్లు కట్టిస్తున్నాడు. తర్వాత 200 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టించి పేదోళ్ళకి ఇస్తుండంటే నెంబర్ 1 కాదా? ఖచ్చితంగా నెంబర్ 1 రేవంత్ అన్న. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? దరిద్రం, ఆ పాలన మాకు వద్దు. ఎందుకు ఆయన ఏదో నీతి సూతులు చెప్తాడు. ఇక మొత్తం ఆ కుటుంబం సాపీకుంటే చాలు, వాళ్ళ కుటుంబం చల్లగుంటే చాలు. ఇక యువతలోడు ఎటన్నా పోనీ పేదోడు పేరు చెప్పుకొని బాగుపడ్డాడు. వాడు వాని అల్లుడు వాని బిడ్డ వీళ్ళంతా
అంతే. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? గ్రామం మండలం? గ్రామం ఆవురే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం మాత్రం ఏం చేసిండండి, ఏం చేయదు. కాలువలు రాలేదు, నీళ్ళు రాలేదు, ఏం యాడ పోడాలి అన్నీ ఎండిపోతున్నాయి. ఏం లాభం చేసి ఎంత మంచిగా అనుకున్నాం, మేము గెలిపించినాం. గెలిపి నీళ్ళు రాలే, పనులు మంచిగా చేస్తలే. రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచిగా చేసిండు అన్ని పనులు. ఆయన అందరు ఏమంటారు కేసీఆర్ మంచిగా అని అందరూ మొక్కుతుంది. అట్లా రైతు బంధు లేదు, ఏది లేదు. ఆడపిల్లలకి అన్నాడు, బంగారం అన్నాడు, ఏం అన్నారు, ఏం లేదు. అట్లా కూడా అంతేనమ్మా చేసిన. ఇప్పుడు ఆయన అప్పు చేసిన అన్నాడు, ఇప్పుడు ఈయన అప్పు చేస్తున్నా. ఆయన కేసీఆర్ అప్పు చేసిండ, ఇప్పుడు ఈయన కూడా చేస్తున్నా అప్పు. ఆయన కూడా అప్పే చేస్తున్నామ్మా. అట్లా ఆయన కూడా ఏమైంది, రైతు బంగారం, హాస్పిటల్ మందులు అన్నారు, ఏ అర్థం కలిగిస్తారు. పింఛన్లు అన్నారు, ఏ ఇంతవరకు పింఛన్లు. బియ్యం కార్డు అన్నారు, బియ్యం కార్డు రాలేదు. ఏ ఇంతవరకు ఏం చేయాలి. సన్న బియ్యం మన ఇచ్చిండు, అవి చేస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? అన్నీ అప్పుడు బోధకాలకు పింఛన్ లేకుండా డబ్బాలు ఇచ్చిండు, మందులు ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అవి కూడా అవి కూడా ఇస్తలే రేవంత్ రెడ్డి. అట్లా చెప్పి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? ఏం చేస్తుంటాము? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే 500 గ్యాస్ ఇస్తాను, కరెంటు సమ్మర్ వచ్చేసరికి అంతకన్నా డబుల్ ఛార్జీలు అవుతుంది. రైతులకి అంటే రైతులకి ఏం చేయలేదు, వచ్చిన కానీ తను ఏం చేయలేదు. మరి గతంలో చెప్పు. మహిళలకి 500 ఇస్తాను, ఇంతవరకైతే ఏం లేదు. సంవత్సరం తన నుంచి కూడా సంవత్సరం దాటింది, ఏమైతే మహిళలకు ఏమైతే లేదు. ఫ్రీ బస్ డబ్బా ఏం అయితే లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది.